ఈ కాలంలో కొంతమంది ప్రేమలో ఎంత పెద్ద పిచ్చోలు అయిపోతున్నారంటే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకునేకి, ఇప్పుడు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒక లవ్ మ్యారేజ్ చేసుకోనీకి కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒకటి మర్చిపోతారు, అండ్ అసలు వీళ్ళు తెలియదు అనుకుంటా. ఈ చేతబడి వల్ల, ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఒక మనిషి జీవితం సర్వనాశనం అయిపోతుంది. సో ఈరోజు ఈ స్టోరీ విన్న తర్వాత లేదా మీరు చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. ఎవరికి నమ్మాలో ఎవరికి నమ్మొద్దో మీకు అస్సలు అర్థం కాదనేమాట. అండ్ ఈ స్టోరీ ఆ లెవెల్లో ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత మీరు కంపల్సరీ ఈ వీడియోకి అమ్మాయిలతో కంపల్సరీ షేర్ చేయండి. సో స్టోరీ స్టార్ట్ చేద్దాం. సో ఈ స్టోరీ ఇంకెవరితో కాదు, ఆలోక్ అండ్ నిషాది. ఆలోక్ అండ్ నిషా కాలేజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ ఓన్లీ ఇద్దరే కాదు, ఇది ఒక గ్రూప్ ఉంది, 5 మెంబర్స్ గ్రూప్ ఉంది. దాంట్లో 3 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. అండ్ ఆల్రెడీ 2 ఇయర్స్ పైన అయిపోయింది అన్నమాట. ఇలా ఫ్రెండ్షిప్కి చాలా మంచి ఫ్రెండ్స్, చాలా మంచి గ్రూప్. ఏది ఉన్నా మంచి ఉన్నా చెడు ఉన్నా వీళ్ళు షేర్ చేస్తుండే అనమాట. అంత మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలా ఫ్రెండ్షిప్లో ఏం కాలేదు, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమే కాలేదు. అంత మంచి ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. అప్పుడప్పుడు ఆలోక్ అండ్ నిషా కలిసి ట్రావెల్ చేస్తుండే, కలిసి కాలేజ్కి వెళ్తుండే అనమాట. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమే రాలేదు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే నిషా వాళ్ళ డాడీ నిషా కోసము అంటే ఒక సంబంధం చూడడం స్టార్ట్ చేసినారనమాట, పెళ్లి కోసం. సో ఇప్పుడు ఒక సంబంధం చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. నిషా డాడీ చెప్పినారు నిషాకి, చూడు నిషా నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకుంటే, నిషా ఫస్ట్ వద్దని చెప్పింది పెళ్ళికి. సో అలా డాడీ ఏమని చెప్పినారంటే, చూడు నేను ఇప్పుడే నీ పెళ్లి చేస్తలేను, నేను ఫస్ట్ ఒక మంచి అబ్బాయి చూస్తాను. అండ్ ఒకవేళ ఒక మంచి అబ్బాయి దొరికితే నేను ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేస్తాను, అండ్ నీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను నీ పెళ్లి చేస్తానని ఈ టైప్లో మన నిషా డాడీ చెప్పేసినారనమాట. సో ఓకే, సో నిషా ఓకే అని చెప్పింది. ఎందుకంటే నిషాకి స్టడీస్ అంటే చాలా ఇష్టం. సో నిషాకి ఏంటంటే స్టడీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ అలా డాడీ ఒక మంచి అబ్బాయి చూస్తానని చెప్పినారు. ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా చదవాలనిపిస్తే చదవచ్చు అనమాట. లేదంటే జాబ్ అయినా సరే అంటే ఒక మంచి అబ్బాయి చూస్తానని చెప్పినారు. నిషాకి మంచి సెట్ అయ్యేలా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో నిషా ఇంత మంచి అయిన తర్వాత నిషా ఓకే అని చెప్పింది, మంచిదే కదా అని. సో నిషా ఓకే అని చెప్పింది. సో దాని తర్వాత వాళ్ళ డాడీ ఒక మంచి సంబంధం దూరడం స్టార్ట్ చేసినారు. కానీ ఈ మాట అంటే ఇప్పుడు నిషా పెళ్లి చేస్తున్నారని ఈ టాక్ వాళ్ళ గ్రూప్లో అంటే మొత్తం కాలేజ్లో వాళ్ళ గ్రూప్లో తెలియగానే, ఎస్పెషల్లీ ఆలోక్కి ఈ మాట తెలియగానే ఆలోక్ ఒక విచిత్రమైన బిహేవియర్ చేస్తున్నాడు అనమాట. ఒక సైకో రూపం చూపించాడు. ఆలోక్ ఏమని చెప్పినంటే, నిషానికి ఏమైనా పిచ్చా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకా నీ స్టడీసే కంప్లీట్ కాలేదు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే, నిషా చెప్పింది అంటే మా డాడ్ అంటే స్టడీస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే పెళ్లి చేస్తానని చెప్పిండు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, అండ్ అయినా నా ఫ్యూచర్ హస్బెండ్, నాకు జాబ్ అయినా సరే స్టడీస్ అయినా సరే ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారని ఈ టైప్లో ఆ డాడ్ చెప్పిండు అని మాట చెప్పింది మన నిషా. సో దాని తర్వాత ఇంకా చాలా పిచ్చి కోపం వచ్చింది ఆలోక్కి. నీకేమైనా పిచ్చి అని చాలా కోపం చేసిండు, ఒక సైకో టైప్ చేస్తుండే అనమాట, పిచ్చిగా బిహేవ్ చేస్తుండు. సో ఇదంతా చూసి, ఈ పిచ్చి బిహేవియర్ చూసి నిషా కొంచెం దూరం అయిపోయింది అనమాట. ఆలోకు నువ్వు అసలు ఇప్పుడు ఫస్ట్ లెక్క లేవు, కొంచెం చాలా మారిపోయినావు, సో నీకు దూరం ఉంటేనే మంచిగా, కొంచెం దూరం అయిపోయింది అనమాట. సో దానికి కొంచెం టైం తర్వాత, ఒక వారం తర్వాతనే మన ఆలోక్ ఏం చేసిండు అంటే ప్రపోజ్ చేసిండు నిషాకి. నిషా నువ్వు నాతో పెళ్లి చేసుకుంటా అంటే ఇన్ ఫ్యూచర్లో మనం అంటే స్టడీస్ అయిన తర్వాత మంచి జాబ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం ఈ టైప్లో మన ఆలోక్ ప్రపోజ్ చేసిండు. బట్ నిషా నో అని చెప్పేసింది. చూడు ఆలోక్, నేను ఎప్పుడు నీకు ఈ టైప్లో చూడలే అనమాట, ఎప్పుడు నేను నీ గురించి ఈ టైప్లో ఆలోచించలేదు. మనం బెస్ట్ ఫ్రెండ్స్, మనం ఓన్లీ మన ఇద్దరమే కాదు, గ్రూప్ ఉంది మనది, మనం మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఎప్పుడు నేను నీకు ఈ టైప్లో ఆలోచించలేదు నీ గురించి, సో ఏమనుకోకు, నేను ఆల్రెడీ మా డాడీకి మాట ఇచ్చిన ఈ టైప్లో మన నిషా చెప్పింది. సో దాని తర్వాత మన ఆలోక్ మళ్ళొకసారి కొంచెం పిచ్చి బిహేవియర్ చేసినాడు. సో అందుకనే నిషా మాట్లాడలేదు, కొంచెం టైం కోసం అసలు వదిలేసి అనమాట. అసలు టచ్ చేస్తే అసలు టచ్లో లేదనమాట, మాట్లాడతలేదు. సో ఒకరోజు ఆలోక్ ఫోన్ చేసిండు నిషాకి. అంటే ఆల్రెడీ నిషా కాల్ లిఫ్ట్ చేస్తలేదు, బట్ ఒకరోజు కాల్ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసినప్పుడు ఆలోక్ ఏమని చెప్పాడంటే, నిషా ఐఎమ్ సారీ, నేను చాలా పెద్ద తప్పు చేసినాను, మనం ఫస్ట్ లెక్క ఫ్రెండ్స్ లెక్క ఉండొచ్చు కదా, నేను మధ్యలో కొంచెము రాంగ్ బిహేవ్ చేసినాను, ప్లీజ్ ఏమనుకో. కానీ మన ఆలోక్ సారీ చెప్తే నిషా సరే అని ఓకే అని చెప్పింది. బట్ నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ టైప్ ఏమైనా బిహేవ్ చేస్తే మాత్రము నేను ఇక నీతో మాట్లాడదని చాలా క్లియర్లీ మెన్షన్ చేసింది నిషా. సో ఆలోక్ సరే అని చెప్పినాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆలోక్ మనసు అంటే ఆలోక్ ఇంతకుముందు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు, అంటే సంబంధం చూడడానికి స్టార్ట్ చేసినప్పుడే ప్రపోజ్ చేసినాడు. ఇంకోటి ఏంటంటే ఆలోక్ వన్ సైడ్ లవ్ చేయడం స్టార్ట్ చేసినాడు నిషాతో. ఆలోక్ మనసులో ప్రేమ ఉంటే బట్ ఎప్పుడు చెప్పలేదు అనమాట. బట్ చాలా లేట్ అయిపోయింది, చెప్పినట్టు చాలా లేట్ అయిపోయింది.
అండ్ నిషా ఏమో లేదు, నేను నా మనసులో ఇలాంటి ఫీలింగ్ లేదని చాలా క్లియర్లీ చెప్పేసి. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే మన ఆలోక్ సారీ అని చెప్పినాడు. సరే అని చెప్పి వీళ్ళు మళ్ళొకసారి ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే కొంచెము అంటే ముందట్లుగా అంత ఫ్రీ లేదు, బట్ మళ్ళొకసారి అంటే ఇలా గ్రూప్ కాబట్టి వీళ్ళు కలిసి కూర్చుంటారు. అంటే ఏమంటే ఏమైనా మంచి చేయడం ఉంటే షేర్ చేయడం, అంటే ఫస్ట్ లెక్కనే కొంచెం ఫ్రెండ్స్ లెక్కనే ఉండే అనమాట, ఒక గ్రూప్లో ఉండే అనమాట. సో 3-4 months తర్వాత ఆలోక్ది బర్త్డే వచ్చింది. ఆలోక్ బర్త్డే వచ్చినప్పుడు ఆలోక్ ఏం చేసినట్టే, నేను కొంచెం సిటీ అవుట్స్కట్లో నేను ఒక రిసార్ట్ ఉంది అక్కడ నేను అంటే ఒక రిసార్ట్ బుక్ చేశాను, అండ్ ఈసారి నా బర్త్డే నేను అక్కడ సెలబ్రేట్ చేస్తాను, సో మీరు అందరూ రావాలని చెప్పిండు ఆలోక్. సో నిషా నేను రానని చెప్పింది. సో ఆలోక్ ఏమని చెప్పి అంటే, నిషాను ఇంకా అదే కాలంలో అదే పాతకాలం ఉన్నవేంది, నా మనసులో అలాంటి ఫీలింగ్ ఏం లేదు, కావాలంటే నువ్వు నీ బ్రదర్కి తీసుకురా. అండ్ ఉట్టి నువ్వు నేనని కాదు, నీ బ్రదర్ అని కాదు, అక్కడ చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలు ఉంటారనమాట. ఓన్లీ మన గ్రూప్ అని కాదు, కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, హాల్వి వస్తారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, నన్ను నమ్మని చెప్పిండు ఆలోక్. సరే అని చెప్పి నిషా అందరూ వస్తారు కదా అని చెప్పి అలా బ్రదర్కి తీసుకొని ఆ రిసార్ట్కి వెళ్ళిపోయింది. అంత బాగానే ఉండే, అక్కడ చాలామంది ఉండే, అక్కడ చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలు ఉండే అనమాట. ఆలోక్ ఫ్యామిలీ ఉండే అక్కడ. సో అంత బాగానే ఉండే, బర్త్డే సెలబ్రేషన్ అంతా మంచిగా అయిపోయింది. అండ్ నిషా ఇంటికి వచ్చేసింది. అసలు అక్కడ ఏం కాలేదు, అంత మంచిగా ఉండే. అక్కడ వచ్చిన తర్వాత కొంచెం టైం అయిపోయింది అన్నమాట. కొన్ని మంత్స్ అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది. దాని తర్వాత ఇలా స్టడీస్ ఇక ఎండికి వచ్చింది. అండ్ నిషా ఏమో అంటే మన నిషా డాడ్ నిషాకి అంటే నిషా పెళ్లి అంటే ఓపెన్ చెప్పాలంటే నిషా పెళ్లి రోజు వచ్చేసింది అన్నమాట. ఇక డాడ్గా ఉన్న పాయింట్కి వచ్చేసి సో నిషా పెళ్లి రోజు వచ్చింది. కానీ ఇంత టైంలో ఇప్పుడు ఆ బర్త్డే తర్వాత నుంచి ఆలోక్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నాడు అనమాట నిషాతో, అండ్ కొంచెం దూరం అయిపోయాడు. అండ్ ఒకటేసారి కొంచెం మాయమైపోయాడు అనమాట ఆలోక్. సో పెళ్లి రోజు ఇప్పుడు పెళ్లి రోజు అన్నప్పుడు ఏ అమ్మాయి కోసమైనా అది చాలా స్పెషల్ రోజు అన్నమాట. ఒక పెళ్లి కూతురు కావాలని ఒక ప్రతి అమ్మాయి డ్రీమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు నిషా మంచి పెళ్ళి అంటే మంచిగా ఒక పెళ్లి కూతురు రెడీ అయింది, అంత బాగానే ఉండే. అని కరెక్ట్ అద్దంలో చూసినప్పుడు నిషా ఇంకెలా ఎవరో కనిపిస్తున్నారు, ఒక బ్లాక్ షాడో అంటే భయంకరమైన ఒక రూపం కనిపించింది అన్నమాట. ఆ రూపంను చూసి ఆ దయ్యంను చూసి నిషా భయపడిపోయింది, గట్టిగా అరిచింది. సో అప్పుడక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినారు, ఏమైంది ఇక్కడ ఎవరు ఉన్నారు అద్దంలో చూడండి అంటే ఎవరు అక్కడ కనిపిస్తలేరు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఏమందంటే ఇప్పుడు పెళ్ళి కదా, చాలా పనులు అండ్ మొత్తం ప్రెషర్ ఉంటుంది, దానివల్ల నీకు అట్లా అనిపిస్తుందేమో, అట్లేమో ఆలోచించకని చెప్పినారు. సో ఇప్పుడు పెళ్లి కూతురు తీసుకెళ్తారు కదా అక్కడ మండపం దగ్గర, అక్కడ తీసుకెళ్ళంగానే ఒక పండిత్లోవి మన నిషాకి ఒక ఆత్మ కనిపిస్తుంది అన్నమాట. సో నిషా అప్పుడు చాలా భయపడేది. నిషా గట్టిగా అరిచింది అక్కడ నుంచి పారిపోనికి ట్రై చేసింది. సో అప్పుడే అందరూ పట్టుకున్నారు ఒకటిసారి నిషాకి. పట్టుకోగానే నిషా అక్కడే కొంచెం పడిపోయింది అన్నమాట. అండ్ డైరెక్ట్గా కను తెరవగానే హాస్పిటల్లో ఉంది. అండ్ హాస్పిటల్లో నిషా ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నిషా పక్కన, బట్ నిషా అక్కడ 1, 2, 3, 4 ఆత్మలు కనిపిస్తున్నాయి అన్నమాట, భయంకరమైన రూపం కనిపిస్తుంది. సో నిషా అక్కడ నుంచి పారిపోయి ట్రై చేస్తుంది. అంటే ఓపెన్లీ చెప్పాలంటే నిషా బాడీలో అసలు నిషా కంట్రోల్ లేదన్నమాట, చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తుంది నిషా. సో అదంతా చూసి అంటే ఆ హాస్పిటల్ బెడ్కి కట్టేసినారన్నమాట నిషాకి, అంత భయంకరంగా ఉండే అది, ఆ సిచ్యువేషన్ అంతా బ్యాడ్ ఉండే అన్నమాట. అండ్ పెళ్లి కొడుకు ఇదంతా చూసి ఆల్రెడీ అక్కడ పెళ్లిలో చూసినాడు మండపం కాడ, అండ్ అక్కడ హాస్పిటల్కి వచ్చాయన్నమాట పెళ్లి కొడుకు. అండ్ ఇదంతా చూసి నాకు ఈ సంబంధమే వద్దురా బాబు, ఈ అమ్మాయి వద్దురా బాబు అని చెప్పి పెళ్లి కొడుకు అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఆ సంబంధం అక్కడే క్యాన్సిల్ అయిపోయింది అనమాట, పెళ్లి రోజే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ హాస్పిటల్లోనే 3-4 days అయిపోయినాయి. బట్ స్టిల్ అంటే డాక్టర్స్కి అర్థమవుతుంది అనమాట అసలు నిషాకి ఎట్లా రికవర్ ఎట్లా మంచి చేయాలో అసలు ఏం అర్థమవుతలేదు. బట్ నిషా వాళ్ళ డాడ్ ఫ్రెండ్ ఉన్నారు మహేష్ అని, ఆ అంకుల్కి అంటే ఆ నిషా వాళ్ళ అంకుల్కి అంటే అలా డాడ్ ఫ్రెండ్కి చాలా క్లియర్గా మొత్తం మ్యాటర్ అర్థమైందన్నమాట. అంటే కొంచెం తెలుసు అనమాట చేటబడి గురించి, బ్లాక్ మ్యాజిక్ కొంచెం తెలుసు అనమాట. సో నిషా వాళ్ళ డాడ్ ఫ్రెండ్ మహేష్ అంకుల్ అనమాట. సో ఇప్పుడు ఆ మహేష్ అంకుల్ ఏంటంటే మన నిషా డాడీకి చెప్పినాడు, నాకు ఏదో తేడాగా ఉంది, అంటే మన అమ్మాయితో అంటే ఎవరో ఏదో చేసినట్టు అనిపిస్తుంది నాకు, సో నువ్వు ఓకే అంటే నేను ఒక బాబా ఉన్నాడు, నేను ఆ బాబా పిలుస్తాను చెప్పిండు. సో ఇప్పుడు ఆల్రెడీ 3-4 days అయిపోయింది, డాక్టర్స్కి అర్థమైతే లేదు. సో అందుకని అలా డాడ్ ఏమన్నా సరే పిలువు ఏదో ఒకటి అంటే చూద్దామని చెప్పిండు. సో ఇప్పుడు ఆ బాబా వచ్చిండు, ఆ తాంత్రిక బాబా వచ్చిండు అక్కడ. అండ్ ఆ బాబా కరెక్ట్గా రాగానే నిషాకి చూడంగానే ఆ బాబాకి మొత్తం అర్థమైపోయింది, సినిమా మొత్తం అర్థమైపోయింది. అండ్ ఆ బాబా ఏమని చెప్పాడంటే 1 కాదు 2 కాదు 3, 4 ఆత్మలు ఉన్నాయి నిషా బాడీలో అని మాట చెప్పగానే అందరూ షాక్. అండ్ అక్కడికి వెళ్ళి ఆ బాబా విషయం అంటే ఆ బాబా ఒక ప్లేస్ ఉందన్నమాట, అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు తాంత్రిక బాబాలు అవన్నీ చేస్తారు కదా కూర్చోబెట్టి. సో అంతా చేస్తున్నప్పుడు చాలా తెలిసింది అక్కడ, కానీ బాబా చెప్పలేదు. బాబా ఒక మాట అన్నాడు, అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఏం చేసిండు అంటే
నిషా పైన చేతబడి చేసిండు, మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేసిండు, పెళ్ళి కావద్దని ఈ టైప్ చేసిండు అనమాట. కానీ బ్లాక్ మ్యాజిక్ చాలా సీరియస్ అయిపోయింది. 1 కాదు 2 కాదు 3 4 ఆత్మలు వచ్చేసినాయి అన్నమాట నిషా దగ్గర. సో ఇది కరెక్ట్ కాదు చెప్పిండు. సో అందుకే చాలా టైం పడ్డది అనమాట. నిషా ఆల్మోస్ట్ చచ్చిపోతుండే, అంత అంటే అసలు అన్నమే తింటలే అనమాట. మొత్తము చాలా బక్క అయిపోయింది, చాలా సన్న అయిపోయింది. అసలు ఏం అర్థమైతే వాళ్ళ ఫ్యామిలీకి 2-3 మంత్స్ పడ్డదంట. ఏదో ఒక్కటిసారి చేయగానే తక్కువ కాలే, 2-3 మంత్స్ పడ్డది నిషాకి మొత్తం రికవర్ కానికి. అండ్ ఫైనలీ నిషా రికవర్ అయింది. రికవర్ అయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ముందు ఆ బాబా వచ్చి ఒక మాట చెప్పిండు. నిషా ముందు మొత్తం ఫ్యామిలీ ముందు చెప్పిండు. ఆ బాబా ఏమేమి చెప్పిండు అంటే, నిషా నువ్వు అంటే మధ్యలో ఎవరితో కలిసినావా అంటే, నీ హెయిర్ నీ అంటే ఎంటికలంటే అసలు ఎవరికైనా ఇచ్చినావా ఈ టైప్లో అడిగినారు, లేదా ఎవరైనా గుంజేసినట్టు అనిపించిందా అని టైప్లో అడిగినాను అనమాట. సో నిషా మొత్తం గుర్తు చేసింది. కానీ ఆ బాబాతో శక్తి కొంచెం ఉంటే ఆ బాబా మొత్తం కనుక్కుంటే అసలు మ్యాటర్ ఏంటంటే, ఓపెన్గా చెప్పాలంటే మన ఆలోక్ ఏం చేసిండంటే బ్లాక్ మ్యాజిక్ చేయించిండు. ఆలోక్ చేతబడి చేసిండు. అండ్ ఏ టైప్లో చేసిండంటే, నిషా అంటే ఎవరితో పెళ్లి చేసుకోదన్నమాట. ఎటు తిరిగి నిషా ఆలోక్ దగ్గరికి రావాలి ఆ టైప్లో చేసిండు. బట్ అది కొంచెం ఉల్టా అయిపోయింది అనమాట. ఆ బ్లాక్ మ్యాజిక్ చాలా ఉల్టా అయిపోయింది. అది అంటే ఒక్క ఆత్మగా 3-4 ఆత్మ వచ్చేసినాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఆలోక్ ఏ తాంత్రిక దగ్గర బాబా దగ్గర వెళ్ళిండో అక్కడ అసలు ఆయన ఏం చేసిండేమో అది ఆలోక్కి తెలియదు అనమాట. అందుకని ఆలోక్ ఒకటిసారి మొత్తం మాయమైపోయాడు అనమాట. ఎంత దొలాడినా దొరుకుతలేడు. వాళ్ళ ఫ్యామిలీ మాకు తెలియదని చెప్పేస్తున్నాడు అనమాట. అట్లా అయిపోయింది. సో బాబా ఏమేమి చెప్పిండంటే మొత్తం తెలుసు అంటే మొత్తం కనుక్కుంటే చాలా టైం పడ్డాయి అనమాట. లాస్ట్కి ఏం తెలిసిందంటే, మన నిషా ఆలోక్ పిలిచింది కదా బర్త్డే పార్టీలో రిసార్ట్లో, అక్కడ అందరికీ వేరే వేరే రూమ్ ఇచ్చిండు అనమాట. అంటే అక్కడ నిషా రెడీ అయింది కదా, అంటే మొత్తం ఆ హెయిర్ అంటే ఇప్పుడు ఒక కోమ్ ఉంటాయి కదా, దాంట్లో మొత్తం హెయిర్ ఉంటాయి కదా, సో అదంతా కలెక్ట్ చేసి అనమాట. అక్కడ పిలిచిండే అందుకే అనమాట ఆలోక్. అక్కడ అసలు మొత్తం ఆ బర్త్డే పార్టీ ఆ సెటప్ చేసిండే అందుకే. ఎందుకంటే అక్కడ నిషా రావాలి, నిషా కాళ్ళ దగ్గర కొంచెం మట్టి ఉంటుంది కదా లైట్గా కొంచెం దుమ్ము, అది కలెక్ట్ చేసిండు అనమాట ఆలోక్. అండ్ హెయిర్ కలెక్ట్ చేసిండు అనమాట. ఈ 2 తీసుకొని కొంచెం టైం వరకు కొంచెం బాగానే ఉన్నాడు. అండ్ ఒకసారి మాయమైపోయింది కదా, ఒక తాంత్రిక బాబా దగ్గర వెళ్ళి ఒక బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేయించింది అనమాట. ఈయన పెళ్ళి అస్సలు కావద్దు, ఎటు తిరిగి నా దగ్గర రావాలని. బట్ అది ఎంత భయంకరంగా అయిపోయిందంటే 1 కాదు 2 కాదు 3-4 ఆత్మలు వచ్చేసినాయి అనమాట. ఆల్మోస్ట్ చచ్చిపోతుండే అనమాట. అంత భయంకరంగా అయిపోయింది అది. అంటే ప్రతిసారి మంచి వేలో కాదన్నమాట. వాళ్ళు ఏదో అనుకొని పోతారు కానీ ఏదో అయిపోతాయి. అందుకని దానికి బ్లాక్ మ్యాజిక్ అంటారు, అందుకని దానికి చేతబడి అంటారు అనమాట. ఎప్పుడేమైతే ఎవరికి అర్థం కాదు. ఏ బాబా చేస్తాడో ఆయనకి అర్థం, ఆ లెవెల్లో అయిపోతుంది అనమాట. సో అక్కడ అదే జరిగింది. ఆ బర్త్డే పార్టీ సెటప్ చేసి నిషా అక్కడ పిలిచి, నిషా కాళ్ళ దగ్గర ఉన్న కొంచెం మట్టి ఉంటే ఆ మట్టి కలెక్ట్ చేసుకున్నాడు, హెయిర్ కలెక్ట్ చేసుకున్నాడు. ఆ మొత్తం కలెక్ట్ చేసుకొని నిషా పైన చేతబడి చేయించిండు అనమాట. అండ్ వాళ్ళు చాలా ట్రై చేసినారు వాళ్ళకి దోలాడడానికి. వాళ్ళ ఫ్యామిలీ మాకు తెలియదు అని చెప్పిస్తున్నారు అనమాట కావాలని. అండ్ ఎవరికి బయట ఏదో చెప్పినా ఇది నమ్మరు అనమాట. ఇప్పుడు మీరు బయట వెళ్ళి అంటే కొడుకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటే ఎవరు నమ్మరు అనే, ఇలాంటి విషయాలు ఎక్కువ నమ్మరు అనమాట. సో అందుకనే నిషా వాళ్ళ డాడ్ ఏం చేసినట్టే, సరే నా కూతురు మంచిగా అయిపోయింది కదా అని నిషా వాళ్ళ డాడ్ ఆ సిటీలో ఉద్దేశం అనమాట. వాళ్ళు వేరే సిటీకి వెళ్ళిపోయినారు, మొత్తం ఫ్యామిలీస్కి వెళ్ళిపోయాడు. నేను చెప్పలేము మళ్ళీ ఎప్పుడు వస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు అని. అందుకని సిటీలోనే ఉండొద్దురా అని వేరే సిటీకి వెళ్ళిపోయినారు అన్నమాట నిషా వాళ్ళ డాడ్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని, మొత్తం నిషా అందరూ తీసుకొని. ఆ నిషా స్టిల్ షాక్లో ఉంది తెలుసా. ఫ్రెండ్ అని చెప్పి నమ్మి వెళ్ళినందుకు అంటే హెయిర్ కలెక్ట్ చేసుకొని, దుమ్ము కలెక్ట్ చేసుకొని, ఇంకా ఏమేమి కలెక్ట్ చేసిండు అక్కడ రూమ్ నుంచి అవన్నీ కలెక్ట్ చేసుకొని చేతబడి చేయించిండు, ఆత్మలు పంపించిండు అన్నమాట. సంపేద్దామని ట్రై చేసిండు. ఇంత భయంకరంగా అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి నమ్మాలి ఎవరికి నమ్మొద్దు మీరే చెప్పండి. అసలు ఓపెన్లీ చెప్పాలంటే ఎవరికి నమ్మొద్దు ఈ కాలంలో. మనం ఎవరికి మనలో అనుకుంటామో వాళ్ళే పెద్ద దుష్మన్ కావాలంటే వాళ్ళ మనసులో ఏమో మనకి తెలియదు అన్నమాట. ఎప్పుడు ఓవడం చేస్తాడో మనకే అర్థం కాదు. సో ఈ స్టోరీ ఎట్లుండే మీ కామెంట్లో చెప్పండి. స్టోరీ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని మేము అందరితో షేర్ చేసినాను. ఇప్పుడు నిషా కొంచెం బాగానే ఉందన్నమాట. అండ్ నాకు తెలుసు అంటే కొంచెం లేట్ అయిపోతుంది, ఎందుకంటే నేను నా డబ్ల్యూడబ్ల్యూ అంటే మన మెయిన్ ఛానల్లో బిజీ ఉంటాను. సో అందుకే కొంచెం లేట్ అయితే ఏమనుకోవద్దు. సో మీకు స్టోరీ కొంచెం ఏమైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ హారర్ వీడియోలో నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. బాయ్.